హలో ఎవరివన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ పరిధి లోపల ఇంటర్మీడియట్ అర్హతతో మనకు పలు రకాల ఉద్యోగాలు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, వీటికి సంబంధించి అన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. జీతం 37,000 రూపాయల శాలరీ ఉంటుంది. వీటికి సంబంధించి అప్లికేషన్ వివరాలు, ఖాళీలు, అర్హతలు, వయస్సు, మిగిలిన అన్నీ ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. వీటి లోపల మనకు జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ జనరల్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది. దానికి సంబంధించి లెవెల్ 2 కింద మనకు శాలరీ అనేది బేసిక్ 19,900 ఉంటుంది. అయితే అన్నీ కలిపి చెన్నైలో ఉంటే 37,885 రూపాయల శాలరీ అనేది వస్తుంది. ఇంటర్మీడియట్ ఒక పోస్ట్ ఓబీసీకి ఉంది. ఇంటర్మీడియట్ పాస్ కావాల్సి ఉంటుంది. దాంతోపాటుగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉండాలి. 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ వచ్చి ఉండాలి. నాట్ మోర్ దెన్ 31 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు. అదేవిధంగా జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ 2 వేకెన్సీలు ఉన్నాయి. లెవెల్ 2 కింద 37,885 రూపాయల శాలరీ ఉంటుంది. ఒక పోస్ట్ అన్రిజర్వ్డ్, ఒక పోస్ట్ ఎస్సీకి ఉంది. ఇంటర్మీడియట్ పాస్ కావాల్సి ఉంటుంది. కంప్యూటర్ టైప్ స్పీడ్ ఉండాలి. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్, 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ ఆన్ కంప్యూటర్ అనేది ఇచ్చారు. ఏదైనా ఒకటి ఉండాలి. మన అన్రిజర్వ్డ్ వాళ్ళకి 28 ఇయర్స్, ఎస్సీ వాళ్ళకి 33 ఇయర్స్ అనేది ఇచ్చారు. అదేవిధంగా జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి సంబంధించి స్టోర్స్ అండ్ పర్చేస్ లోపల 37,885 రూపాయల శాలరీతో ఒక పోస్టు ఈడబ్ల్యూఎస్కి ఉంది. ఇంటర్మీడియట్ పాస్ కావాల్సి ఉంటుంది. 28 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. అదేవిధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్ సంబంధించి 4 వేకెన్సీలు, దానిలో 3 అన్రిజర్వ్డ్, 1 ఓబీసీకి ఉంది. దీనికి 51,408 రూపాయల శాలరీ అనేది వస్తుంది. ఇంటర్మీడియట్ పాస్ కావాలి. దాంతోపాటుగా షార్ట్ అండ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అనేది ఉండాలి. 27 ఇయర్స్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి, ఓబీసీకి 30 ఇయర్స్ అనేది ఇచ్చారు. సో ఈ ఉద్యోగాలన్నీ కూడా మనకు సిఎస్ఐఆర్ మద్రాస్ కాంప్లెక్స్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధి లోపల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ మనకు 19 మే 2025 అనేది ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేటు. హార్డ్ కాపీ పంపించడానికి మనకు 29 మే 2025 అనేది చివరి తేదీగా ఉంది. దానికి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ అనేది కూడా ఆన్లైన్లోనే చేసి తర్వాత మనము ఆ అప్లికేషన్ చేసిన ప్రింట్అవుట్ను తీసి పంపించాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి సెలెక్షన్ వచ్చేసి ఎగ్జామ్ ఉంటుంది కంపల్సరీగా. ఆ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. స్కీమ్ ఆఫ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామ్తో పాటుగా ఫీజు వచ్చేసి మనకు 500 రూపీస్ ఫీజు ఉంటుంది. దీన్ని మనము ఐఎఫ్ఎస్సి కోడ్ ఏదైతే ఉందో ఆన్లైన్ ద్వారా మనము ఈ బ్యాంకులో చెల్లే విధంగా ఫీజ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఫీజు రిసిప్ట్ అనేది దానికి సంబంధించి చూసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, సిఎస్ఆర్ ఎంప్లాయీస్కి ఎటువంటి ఫీజు అనేది లేదు. సెంటర్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఓన్లీ చెన్నైలోనే ఉంటుంది. చెన్నైలోనే ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకొని ప్రింట్ తీసి ఆఫ్లైన్ ద్వారా మనము హార్డ్ కాపీస్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్ కోడ్ ఏసీ టు ద కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, సిఎస్ఆర్ మద్రాస్ కాంప్లెక్స్, సిఎస్ఆర్ రోడ్, తరామణి, చెన్నై 600113 తమిళనాడుకి 29/5/2025 లోపల చేరే విధంగా పంపించాల్సి ఉంటుంది. సో మనం పెట్టేటప్పుడు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ప్రింట్అవుట్ తీసి దాని మీద క్యాండిడేట్ సైన్ చేయాలి. ప్రూఫ్ ఆఫ్ రెమిటెన్స్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు, నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్ రిసిప్ట్ పెట్టాలి. ఫీజుది కలర్ ఫోటో అతికి పెట్టి దానిపైన సైన్ చేయాలి. అదేవిధంగా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, 10th క్లాస్ సర్టిఫికేట్ సరిపోతుంది. అన్ని ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా జిరాక్స్లు దానిపైన సంతకం చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్కి సంబంధించి మనకు పార్ట్ పేపర్ 1 లోపల మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. 100 క్వశ్చన్లు 200 మార్కులకు ఉంటాయి. నెగిటివ్ మార్క్స్ లేవు. అదేవిధంగా పేపర్ 2లో అయితే 50 క్వశ్చన్లు వస్తాయి. 150 మార్కులకు ఒక నెగిటివ్ మార్క్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 50 మార్కులు, 150 మార్కులకి కాబట్టి 1 నెగిటివ్ మార్క్ ఉంటుంది. దాని ద్వారా సెలెక్షన్ చేస్తారు. స్టెనోగ్రాఫర్కి కూడా అదేవిధంగా మనకు జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్లు, 50 మార్కులు. నెగిటివ్ మార్కు
0.25 మార్క్స్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 100 క్వశ్చన్లు వస్తే 100 మార్కులకు 0.25 మార్క్స్ డిడక్షన్ చేస్తారు. అదేవిధంగా ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీకి సంబంధించి ఇంగ్లీష్, హిందీకి సంబంధించి టైపింగ్ టెస్ట్ అని చేస్తారు. సో ఇది మనకు ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు పూర్తి వివరాలు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.